హలో అందరికీ, ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ జున్ను. సో జున్ను పాలు ఏ రోజు బట్టి దాంట్లో పాలు కలుపుతాం కదండి, నార్మల్ పాలు. సో నార్మల్ పాలు కలపకుండా వాటర్ కూడా కలుపుకొని జున్ను చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ జున్ను పాలు తీసుకున్నాను, 1 గ్లాస్ మరగపెట్టిన వాటర్ తీసుకున్నానండి. సో 2 గ్లాసుల జున్ను పాలకి 1 గ్లాస్ మరగపెట్టిన నీళ్లు తీసుకొని అందులో కలిపేసి బెల్లం అలాగే మిరియాల పొడి ఇలాచి దంచుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వడకట్టేసుకోవాలండి. ఇది ఇలా వడకట్టేసుకున్నాం కదా, చూడండి ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కానీ ఏదో ఒక దాంట్లో పెట్టి స్టీమ్ చేయాలన్నమాట. సో వాటర్ పోసుకొని అలా ఒక 5-10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా, చాక్ లోపలికి వెళ్ళాక కూడా బయటకు అలా రావాలన్నమాట, అంటుకోకుండా. చూడండి బాగా వచ్చిందండి, సేమ్ మనం పాలు పోస్తే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.